చెప్పేసి అంటే మనం ఒప్పుకోనికి సిద్ధంగా లేము. 42% పెంచాలి. త్రూ కులగణన కాస్ట్ సెన్సెషన్ చేసి మాత్రమే పెంచాల్సిన అవసరం ఉంది. ఒక రోజు చేయొచ్చు, వారం రోజులు చేయొచ్చు, 15 రోజులు చేయొచ్చు. ఈ ప్రభుత్వ యంత్రాంగం తలుచుకుంటే ఖచ్చితంగా కులగణన చేయొచ్చు. కులగణన చేయాలి. కులగణన కోసము ఒక స్పష్టంగా ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేయాలి. ఆ ఎక్స్పర్ట్ కమిటీ బీహార్ పోవాలి. బీహార్ చాలా గొప్పగా చేసింది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీసీలుగా. బీసీలు అంటే యాదవ్, గౌలు, ముదిరాజులు, మురుకాపులే కాదు, ఇంకా చాలా కులాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా బీసీలకు ఎంత ఇస్తామో ఎంబీసీలకు కూడా మీరు ఇవ్వండి. ఎంబీసీల యొక్క వాటాని బీహార్లో ఎట్లయితే ఎంబీసీలు బీసీలుగా 2 వర్గాలుగా చేసిందో ఇక్కడ కూడా మీరు కులగణన చేసి బీసీలు ఎంత ఉన్నారు, ఎంబీసీలు ఎంత ఉన్నారు తేల్చి తద్వారా మీరు 42% మీరు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లా కాకుండా కులగణన చేయకుండా మీరు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాము, కులగణన చేయకుండా ముందుకు పోతామంటే మేము ఊరుకునేది లేదు. అందుకోసం మేము రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు ఇప్పటికైనా కేవలం మా కులము, మా చుట్టాలు, మా పక్కన వేస్తే ఓట్లేస్తే మేము గెలిచాలని చెప్పేసి మీ భ్రమలో ఉంటున్నాము. అట్లా కాదు, మా యొక్క బీసీల ఓట్లతోనే మీరు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మీరు దానికి బాధ్యత వహించాల్సిందని చెప్పి తెలియజేస్తూ, రేపు కనుక మీరు స్పష్టంగా మీరు ఈ వైఖరి చెప్పకపోతే రేపు ఇందిరా పార్క్ దగ్గర 15వ తారీఖు నాడు మనం 1000 మందితోటి ధర్నా కార్యక్రమం చేద్దాం. ఇంకా అవసరమైతే అన్ని పార్టీలు కలుపుకుందాం. మనం ఒకటే ఎజెండా.